హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఎప్పుడు ఇంకొకరి బలహీనతతో ఆడుకోవడానికి ట్రై చేయొద్దు. టెంపరీగా మీరు గెలిచి వారిపై ఆధిక్యత సాధించవచ్చు, కానీ పర్మనెంట్గా వారి దృష్టిలో ఓడిపోయి అసహ్యించుకోబడతారు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు నీ జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. మన మీద మనకు నమ్మకం పెరగాలంటే అంతరాత్మ జవాబుదారీగా ఉండాలి. మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి. అహంకారం అనేది ఒక భయంకరమైన మానసిక వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు, ఇతరులను సుఖపడనివ్వరు. నువ్వు ఎవరికి సహాయం చేస్తున్నావు గుర్తుపెట్టుకొని చెయ్యి. ఎందుకంటే చేసిన సహాయాన్ని చిటికలో మర్చిపోవడంలో మనవారు దిట్ట. మనం ఎప్పుడు ఓడిపోతామా, ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ఎక్కువగా నా అనుకున్న వారే ఎదురు చూస్తూ ఉంటారు. ఇది నిజం. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన మంచి గుణాన్ని. మనం ఎంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఇంకొకరు అందరి మాటలు వింటూ ఓడిపోతారు. ఎవరి మాటలు విన్నా చివరకు ఆలోచన నీదైనప్పుడే నీ జీవితంలో విజయం. ధనం ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే ఉండిపోతారు. అర్థమయ్యేలోపు దూరమయ్యేది కళ, అర్థమయ్యేలోపు ఒప్పుకున్నది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ దగ్గర అయ్యేది స్నేహం, అర్థం తెలిసినా సరే కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్లు అనిపిస్తుంది కానీ ఎవరికీ అర్థం కానిది జీవితం. హృదయానికి దగ్గరగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మనసుకు దగ్గరగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి. ఎందుకంటే వదిలి వెళ్ళిన హృదయం, దూరమైన మనసు కావాలనుకున్నప్పుడు మళ్ళీ దొరకడం చాలా కష్టం కదా. అద్దం మన ముఖంలో మరకలు చూపిస్తే మరకని తూడ్చుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టాం కదా. అలాగే ఎవరైనా మనలోని లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపై కోప్పడకూడదు. వేసుకునే బట్టల్లో కలర్దేముంది, కంఫర్ట్ ముఖ్యం. చూసుకునే ముఖాల్లో కలర్దేముంది, క్యారెక్టర్ ముఖ్యం. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన కమెంట్ని నాకు తెలియచేయండి. Thank you for watching. Keep watching.